హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన జడ్జ్ ఫ్రమ్ హెల్ డ్రామా ఎపిసోడ్ 1 లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. హీరోయిన్ పేరు కంగ్మిన్నా. తను కోర్టులో జడ్జ్ గా వర్క్ చేస్తుంది. హీరో పేరు హందవోన్. వైలెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో డిటెక్టివ్ గా వర్క్ చేస్తాడు. హీరోయిన్ పార్క్ లో వెళ్తుండగా ఒక వ్యక్తి తనను కత్తితో పొడుస్తాడు. దాంతో తను అక్కడికక్కడే చనిపోతుంది. తను చనిపోయిన వెంటనే తనలో ఉన్న ఆత్మ బయటికి వస్తుంది. హీరోయిన్ ఆత్మకు పూలదారి కనిపిస్తుంది. ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తుంది. తను వెళ్లిన దారిలో మర్డర్ హెల్ గేట్స్ ఓపెన్ అవుతాయి. తను అందులోకి ప్రవేశిస్తుంది. ఫేక్ హెల్ కి వెళ్లి తన పాపాలకు శిక్ష అనుభవించాల్సిన తను ఫేక్ హెల్ సిస్టమ్ లో ఏదో తప్పు ఉండి బై మిస్టేక్ మర్డర్ హెల్ కి వచ్చేస్తుంది. మర్డర్ హెల్ లో అసలు క్షమించరాని నేరం చేసిన వారికి, ముఖ్యంగా హత్యలు చేసిన వారికి నుదిటి మీద స్టాంప్ వేసి గేహెన్నాకి పంపించేస్తారు. యుస్టిటియా తను గాడెస్ ఆఫ్ జస్టిస్. తనే మర్డర్ హెల్ కి జడ్జ్. తనకి ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు. యుస్టిటియా హీరోయిన్ ఆ మర్డర్ హెల్ కి రావడంతో తను కూడా మర్డరరే అని అనుకుంటుంది. హీరోయిన్ యుస్టిటియాతో మాట్లాడుతూ, నేను ఎవరిని హత్య చేయలేదు, నన్నే ఒకరు హత్య చేస్తే చనిపోయాను అని చెప్తున్నా వినిపించుకోకుండా తనకి స్టాంప్ వేసి గేహెన్నాకి పంపించాలి అనుకుంటుంది. యుస్టిటియా అసిస్టెంట్ కూడా తనని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. అయినా అతని మాటలు వినదు. హీరోయిన్ తనను ఎదిరించినందుకు వేయాల్సిన శిక్ష కంటే ఎక్కువ శిక్ష వేసి స్టాంప్ వేసేస్తుంది. ఒక అమాయకురాల్ని తప్పుగా శిక్షించింది అని తెలిసి హెల్ యొక్క డైరెక్టర్ మర్డర్ హెల్ కి వచ్చి ఆ జడ్జి మీద కోపడతాడు. అయినా ఆ జడ్జి మాత్రం తప్పు నాది కాదు, సిస్టమ్ సరిగ్గా చూసుకొని వారిది అంటూ ఎదురు తిరిగి మాట్లాడుతుంది. దానికి ఆ హెల్ డైరెక్టర్ యుస్టిటియా మరియు ఆమె అసిస్టెంట్ ని భూమి మీదకి వెళ్లి మనిషి శరీరంలో జీవించాలి, అలాగే వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ కోరకుండా అస్సలు క్షమించరాని 10 మంది హంతకులని చంపి వాళ్ళని నరకానికి పంపించండి. ఇది 1 సంవత్సరం లోపు చేయకపోతే మీరు అక్కడే చనిపోతారు అని పనిష్మెంట్ ఇస్తాడు. దాంతో ఆ జడ్జ్ హీరోయిన్ శరీరంలో దూరుతుంది. ఆమె అసిస్టెంట్ కూడా యుస్టిటియా హీరోయిన్ శరీరంలో ప్రవేశించినప్పుడు హీరోయిన్ కి కత్తితో పొడిచిన గాయాలు ఉండడం వల్ల తను హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. అక్కడ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరికి నేను డీమన్ ని, మర్డర్ హెల్ నుండి వచ్చాను, కంగ్మిన్నా ఆల్రెడీ చనిపోయింది అని చెప్తుంది. దాంతో డాక్టర్ తనని ఒకరు కత్తితో పొడవడం వల్ల ఆ భయానికి, స్ట్రెస్ కి లేని ప్రపంచాన్ని ఊహించుకుంటూ ఉంటుందని, డైల్యూజనల్ డిజార్డర్ ఉంది అని ఒక రిపోర్ట్ ఇచ్చి ట్రీట్మెంట్ చేపించుకోమని చెప్తుంది. నెక్స్ట్ సీన్ కోర్టులో జరుగుతుంది. యుస్టిటియా రావడం నాకు చాలా పనులు ఉన్నాయి, కేసు త్వరగా స్టార్ట్ చేయండి అంటుంది. హీరో మాట్లాడుతూ, నేను వైలెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డిటెక్టివ్ ని అంటాడు. దానికి యుస్టిటియా, నీ మీద లాస్ట్ టైం కూడా ఒకరు కేసు వేసినప్పుడు ఇలాగే లాయర్ లేకుండా వచ్చావు. దానికి మన హీరో మాట్లాడుతూ, నా తప్పేం లేనంత వరకు జస్టిస్ నన్ను కాపాడుతుంది అన్న నమ్మకం నాకుంది అని అంటూ అసలు ఏం జరిగిందో ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక అమాయకపు సిటిజన్ ని దాడి చేసి పారిపోతున్న ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి వెళ్ళాను. అతను కత్తి తీస్తే అతన్ని కొట్టి బేడీలు వేసి కోర్టుకి తీసుకెళ్లాను. వాడికి ఒక చిన్న ఫైన్ ఇచ్చి వదిలేశారు. ఆ తర్వాత అతను నా మీద కేసు పెట్టాడు. ఎందుకంటే అతను కత్తి బయటకు తీసినప్పుడు అతనిని నా కాలుతో తన చేతిని కొట్టినప్పుడు అతని చేతికి దెబ్బ తగిలిందంట అని చెప్తాడు. హీరో మాటలు విని ప్రాసిక్యూటర్ జడ్జ్ తో మాట్లాడుతూ, డిటెక్టివ్ వల్ల మా క్లయింట్ చెయ్యి దెబ్బ తగిలింది, దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేశాను. ఆ దెబ్బ వల్ల మా క్లయింట్ ఫుడ్ కూడా సరిగ్గా తినలేకపోతున్నాడు అని చెప్తాడు. దానికి యుస్టిటియా ఎటకారంగా ప్రాసిక్యూటర్ తో మాట్లాడుతూ, కత్తి చేతిలో పట్టుకొని బెదిరిస్తున్న వ్యక్తితో మర్యాదగా కత్తి నాకు ఇవ్వండి అంటే ఇస్తారా ఏంటి, లేదా కత్తి ఉందని కామ్ గా నిల్చొని దొంగ చేత పోలీస్ పొడిపించుకోమంటారా అని అడుగుతుంది. దానికి ప్రాసిక్యూటర్ కి కోపం వచ్చి, మర్యాదగా మాట్లాడండి జడ్జ్ గారు అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ, మర్యాదగా ఉండాల్సింది మీరు, ఆ దొంగకి రిలేటివ్స్ అయినందుకు కదా ఈ కేసు వాదించడానికి మీరు వచ్చింది అని చెప్తుంది. ఆ దొంగకి తగిలిన దెబ్బలు ప్రూఫ్ సరిగ్గా సబ్మిట్ చేయనందుకు ఆ కేసులో మన హీరోనే గెలుస్తాడు. యుస్టిటియా కేసు అవ్వగానే అర్జెంట్ పని ఉందని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. టీచర్స్ చిన్న పిల్లల్ని కోర్ట్ ని చూపించడానికి తీసుకొని వస్తారు. ఆ టీచర్ హడావిడిగా వెళ్తున్న యుస్టిటియాని ఆపి, పిల్లలకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ చెప్పగలరా అని అడుగుతుంది. పిల్లలు యుస్టిటియాతో మాట్లాడుతూ, అక్కడున్న ఆ స్టాచ్యూ పేరేంటి, ఆమె ఎవరు అని అడుగుతారు. ఆ స్టాచ్యూలో ఉన్న ఆమె పేరు యుస్టిటియా, ఆమె గాడెస్ ఆఫ్ జస్టిస్ అని చెప్తుంది. దానికి జస్టిస్ అంటే ఏంటి అని ఆ పిల్లలు అడుగుతారు. యుస్టిటియా పిల్లలతో మాట్లాడుతూ, జస్టిస్ అంటే మంచి వాళ్ళు ఆనందంగా జీవించడం, చెడ్డవాళ్ళు శిక్షించబడేలా చేయడం జస్టిస్. కానీ మన ప్రపంచంలో జస్టిస్
మిస్ చనిపోయింది, అందుకే మనందరం ఇలా ఉన్నాము అని చెప్తుంది. యుస్టిటియా పిల్లలందరితో మాట్లాడడం హీరో వింటూ తనకి ఇంప్రెస్ అవుతాడు. తను కోర్టులో నుండి వెళ్లిపోతున్నప్పుడు హీరో తనని ఆపి తనతో మాట్లాడుతూ, నేను ఆ దొంగ పెట్టిన కేసు వల్ల ఎంతో ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యాను, మీరు అంతే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి నన్ను గెలిపించినందుకు థ్యాంక్ యూ, మీ మీద గౌరవం పెరిగింది అని చెప్తాడు. దానికి యుస్టిటియా హీరోతో మాట్లాడుతూ, నేనేమి ఇది నీ కోసం చేయలేదు, నేను ఈ క్రిమినల్ కోర్ట్ జడ్జి గా పనిచేయడానికి కారణం వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్లే రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండే ఎంతో మంది హెల్ కి పంపించే క్రిమినల్స్ ని పట్టుకోవచ్చు కాబట్టి అని హీరోకి చెప్పి, హీరోకి తన ఐడి కోడ్ డ్రెస్ ఇచ్చి అర్జెంట్ గా పని ఉంది, నేను వెళ్ళాలి, నువ్వు నా వస్తువులన్నిటినీ ఆఫీస్ లో ఇచ్చేయ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. చామింజంగ్ ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు ముంజంగ్ జున్. ఆమెని తన బాయ్ ఫ్రెండ్ బాగా కొట్టి చంపేస్తా అని బెదిరిస్తాడు. ఆ విషయం తెలిసిన వాళ్ళ అమ్మా నాన్న ఆమె బాయ్ ఫ్రెండ్ మీద కోర్టులో కేసు వేస్తారు. కానీ చామింజంగ్ తన బాయ్ ఫ్రెండ్ కి భయపడి తన బాయ్ ఫ్రెండ్ ఏం తప్పు చేయలేదు, వదిలేయండి అని పోలీసులకి ఒక లెటర్ రాసి సబ్మిట్ చేస్తుంది. యుస్టిటియా విక్టిమ్ చామింజంగ్ చర్చ్ లో ఉంది అని తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్తుంది. యుస్టిటియా చామింజంగ్ తో మాట్లాడుతూ, నేను నీ కేసు వాదించే జడ్జిని, నిన్ను అంత టార్చర్ చేసిన నీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎందుకు ఆ లెటర్ రాసావు, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అని ఆమె వెనకాల పడుతుంది. చామింజంగ్ యుస్టిటియా వెనకాల పడుతుంది అని పోలీసులకి కాల్ చేస్తుంది. పోలీసులు యుస్టిటియా బ్యాగ్ లో డాక్టర్ ఇచ్చిన డెల్యూజనల్ డిజార్డర్ రిపోర్ట్స్ చూస్తారు. ఆ రిపోర్ట్స్ చూసినందుకు తను జడ్జి అని ఎంత చెప్పినా వినకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. హీరో ఆ పోలీస్ స్టేషన్ లోనే చామింజంగ్ కేస్ కి లీడ్ డిటెక్టివ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. హీరో యుస్టిటియాతో మాట్లాడుతూ, ఎందుకు చామింజంగ్ వెనకాల పడుతున్నారు అని అడుగుతారు. దానికి యుస్టిటియా మాట్లాడుతూ, ఆమె కేస్ ట్రయల్ జడ్జిని నేనే, ఆమె రాసిన లెటర్ నాకు అనుమానాస్పదంగా ఉంది, అందుకే ఆమెను అడిగి తెలుసుకుందామని వెంటపడ్డాను, నిజమైన జస్టిస్ రావాలి అంటే నిజం తెలుసుకోవాలి, తప్పు చేసిన వారిని శిక్షించాలి అంటుంది. హీరో ద్వారా యుస్టిటియాని వదిలేస్తారు. పక్క రోజు కోర్టులో చామింజంగ్ బాయ్ ఫ్రెండ్ ముంజంగ్ జున్ యుస్టిటియాతో మాట్లాడుతూ, నాకు నా గర్ల్ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, ఏదో గొడవ పడుతూ బై మిస్టేక్ కోపంలో కొట్టేశాను, దాని వల్ల మాటి మాటికి బ్రేకప్ చేసుకుందాం అంటూ ఉంది, దాంతో కోపంలో తెలియక కొట్టేశాను, తనని కొట్టింది ఒప్పుకుంటా కానీ తనని చంపేస్తా అని ఎప్పుడు బెదిరించలేదు అంటాడు. దానికి చామింజంగ్ ప్రాసిక్యూటర్ జడ్జ్ తో మాట్లాడుతూ చామింజంగ్ వంటి మీద గాయాలు ఉన్న ఫోటోని చూపిస్తాడు. ఆమెని బ్రేకప్ చెప్తే కలిసి చచ్చిపోదామని బెదిరిస్తున్నాడు, అతడికి 1 year పనిష్మెంట్ వేయాలి అని కోరుకుంటున్నాను అని చెప్తాడు. కోర్ట్ కేస్ నెక్స్ట్ డే కి అడ్జర్న్ అవుతుంది. కోర్ట్ బయట ముంజంగ్ జున్ చామింజంగ్ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ, నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది అని ఎటకారంగా నవ్వుతాడు. అది హీరో చూస్తాడు. యుస్టిటియా తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ, ముంజంగ్ జున్ ఏం దాస్తున్నాడో అసలు కనుక్కోలేకపోతున్నాను, వాడి ఓవర్ యాక్షన్ నాకు అస్సలు నచ్చలేదు, వాడి ఓవర్ యాక్షన్ కి 2 years జైలు శిక్ష వేస్తాను అంటుంది. దానికి అసిస్టెంట్ మాట్లాడుతూ, అయితే వీడు కూడా వేస్టేనా, అసలు ఏం ప్లాన్ మీది, ప్లాన్ నెంబర్ 1 కోర్టుకి వచ్చిన వాళ్ళల్లో గేహెన్నాకి పంపించడానికి ఒకరిని సెలెక్ట్ చేసి ప్లాన్ 2 వాడికి పడాల్సిన శిక్ష కంటే తక్కువ వేసి ప్లాన్ 3 వాడిని చంపేయడం, మీ ప్లాన్ పాటిస్తే మనం 1 year లో రిలీజ్ అయినట్టే అని అంటాడు. దానికి యుస్టిటియా, అయితే నీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉంటే చెప్పమంటుంది. దానికి అసిస్టెంట్ మాట్లాడుతూ, 5 members ని మర్డర్ చేసిన ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటే మన కౌంట్ 5, అదే మనం 10 members ని మర్డర్ చేసిన సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటే ఇంకా మనం ఈ బాడీస్ లో నుండి వెళ్ళిపోవచ్చు అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ, అలాంటి సీరియల్ కిల్లర్ ఎవరన్నా ఉన్నారా అని అంటుంది. దానికి అసిస్టెంట్ మాట్లాడుతూ, కానీ అలాంటి సీరియల్ కిల్లర్ లేరు, ఈ కాలంలో సీసీటీవీలు బ్లాక్ బాక్స్ లు అన్ని వచ్చాయి కదా అని అంటాడు. ఆ మాటలకి యుస్టిటియాకి కోపం వస్తుంది. ఈ లోపల యుస్టిటియాకి హీరో నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కాల్లో హీరో యుస్టిటియాతో మాట్లాడుతూ, మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి అంటాడు. హీరో యుస్టిటియాతో మాట్లాడుతూ, నేను ముంజంగ్ జున్ చామింజంగ్ పేరెంట్స్ ని ఎలా బెదిరించాడో చూశాను, ఇప్పుడు కానీ వాడికి తక్కువ శిక్ష పడి బయటికి వచ్చేస్తే మాత్రం చామింజంగ్ ని చంపేయనన్నా చంపేస్తాడు అని చెప్తాడు. దానికి యుస్టిటియా మాట్లాడుతూ, అయితే నన్ను చామింజంగ్ పేరెంట్స్ ని పర్సనల్ గా మీట్ అయ్యేలా చెయ్యి, నేను తన సైడ్ స్టోరీ అంతా వినాలి అంటుంది. యుస్టిటియా చామింజంగ్ పేరెంట్స్ ని మీట్ అయ్యి 5 hours వాళ్ళతో మాట్లాడి ఏడ్చినట్టు ఫేక్ యాక్టింగ్ చేస్తుంది. వాళ్ళతో మాట్లాడేసిన వెంటనే ఆఫీస్ కి వచ్చి ముంజంగ్ జుంగ్ కి శిక్ష వేయాల్సిన స్టేట్మెంట్ తయారు చేస్తుంది. తన అసిస్టెంట్ వచ్చి యుస్టిటియాతో మాట్లాడుతూ, మీరు హ్యాపీగా ఉన్నారంటే ఏదో మంచి విషయం జరిగినట్టుంది అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ, ఒక ప్లాన్ వేశాను, ఇప్పుడు కానీ ముంజంగ్ జున్ ని వదిలేస్తే వాడు చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఖచ్చితంగా విక్టిమ్ ని మర్డర్ చేస్తాడు, మనం వాడిని చంపి గేహెన్నాకి పంపించవచ్చు అంటుంది. పక్క రోజు కోర్టులో
యుస్టిటియా ముంజంగ్ జున్ కి 3 మిలియన్ ఫైన్ వేసి రిలీజ్ చేస్తుంది. దాంతో ముంజంగ్ జున్ జైలు నుండి రిలీజ్ అవుతాడు. వాడు రిలీజ్ అయినప్పుడు హీరో వాడి దగ్గరికి వెళ్లి వాడితో మాట్లాడుతూ నువ్వు చేసిన తప్పులకి పశ్చాత్తాపపడు, అంతేకాని విక్టిమ్ ఏమన్నా చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. హీరో మరియు చామింజంగ్ పేరెంట్స్ చామింజంగ్ ఉండే అపార్ట్మెంట్ కి వెళ్లి ఆమె ఇంటి డోర్ ఎంత కొట్టినా ఆమె తీయదు. చామింజంగ్ పేరెంట్స్ బయట నుండి ఆమెతో మాట్లాడుతూ మన ఇంటికి వెళ్లిపోదాం, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని ఎంత చెప్పినా ఆమె బయటికి రాదు. హీరో ఆమెతో మాట్లాడుతూ నేను బయట ఒక వాచ్ పెడుతున్నాను, దాంట్లో SOS బటన్ నొక్కితే వెంటనే నేను వచ్చేస్తాను అని చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. హీరో రోజు ఆమె ఇంటి దగ్గరికి వెళ్లి CCTV కెమెరా చెక్ చేస్తూ ఉంటాడు. అలా 2 వీక్స్ గడిచిపోతాయి. కానీ ముంజంగ్ జున్ ఆమెని ఏం చేయడు. దాంతో చామింగ్ జన్ ఇంకా తను నన్ను ఏం చేయడు అనుకొని వాళ్ళ నాన్నకి కాల్ చేసి రేపు తనని తీసుకొని వెళ్ళడానికి రమ్మంటుంది. యుస్టిటియా అసిస్టెంట్ యుస్టిటియాతో మాట్లాడుతూ 2 వీక్స్ అయ్యాయి, ముంజంగ్ జున్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో మీరు మిర్రర్ లో నేమ్ రాసే తెలుస్తుంది కదా అంటాడు. అలా వాళ్ళిద్దరూ మిర్రర్ ని గమనిస్తుండగా ముంజంగ్ జున్ వెపన్స్ తీసుకోవడం చూస్తారు. దాంతో వాడు ఏదో ఒకటి చేయబోతున్నాడని అర్థమవుతుంది. ముంజంగ్ జున్ చామింజంగ్ అపార్ట్మెంట్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ నుండి వచ్చాను, డిటెక్టివ్ హాన్ మీకు ఇది ఇవ్వమన్నాడు అని చెప్తాడు. చామింగ్ జంగ్ అది అక్కడ పెట్టి వెళ్ళండి అని అంటుంది. ముంజంగ్ జున్ వస్తువు అక్కడ పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. ఆమె ఇంట్లోకి దూరి హీరో ఇచ్చిన వాచ్ ని బద్దలు కొట్టి ఆమెని రక్తం వచ్చేలా కొడతాడు. చామింగ్ జాంగ్ ముంజంగ్ జున్ తో మాట్లాడుతూ నన్ను క్షమించు, నన్ను చంపకు, నువ్వు వదిలేస్తా అంటేనేగా నేను ఆ లెటర్ రాశాను అంటుంది. దానికి ముంజంగ్ జున్ మాట్లాడుతూ నిన్ను వదిలేస్తాను, నీ బదులు మీ అమ్మా నాన్నని చంపేస్తాను, నువ్వు పోలీసులకు కానీ మీ పేరెంట్స్ కి కానీ నేను కొట్టాను అని చెప్పినా ఇంట్లో నుండి బయటికి వెళ్ళినా మీ నాన్నని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు. వాడు వెళ్లిపోగానే చామింగ్ జాంగ్ ఉరి వేసుకొని సూసైడ్ చేసుకోవాలి అనుకుంటుంది. ఇదంతా మిర్రర్ లో యుస్టిటియా చూస్తూ ఉంటుంది. ఆమె చనిపోవడం చూసి ముంజంగ్ జున్ ఇప్పుడు మర్డరర్ అయ్యాడు. వాడిని మీట్ అయ్యి వాడిని కత్తితో పొడిచి గేహన్నాకి పంపించేద్దామని వాడిని కలవడానికి వెళ్లి కత్తి బయటకు తీస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 1 ముగుస్తుంది. మిమ్మల్ని కూడా బాధ పెట్టి పశ్చాత్తాప పడకుండా ఉండే వాళ్ళుంటే యుస్టిటియా ఖచ్చితంగా మీకోసం వాళ్ళని శిక్షించాలి అని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye bye.